హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అవునా, ఈరోజు మన దేవుడు వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 49 అధ్యాయము 11వ వచనం. ఐజియా చాప్టర్ 49 వర్స్ 11. And I will make my mountains into level paths for them. The highways will be raised above the valleys. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పర్వతములన్నిటినీ దేవుడు త్రోవగా చేస్తాడంట. అంటే చూడండి, మన జీవితంలో మనకి చూస్తే ఎన్నో, ఒక విధంగా చూస్తుంటే పర్వతములు లాంటి శ్రమలు మన జీవితంలో మనకు అడ్డుగా ఉంటాయి కదా. కొన్ని ఇట్లాంటి పర్వతాలు వచ్చి మనని ముందుకెళ్ళకుండా, మన కుటుంబాన్ని, మనం ముందుకు అడుగు వేయకుండా అడ్డుబండల్లాగా ఉంటాయంట కదా. ఆ పర్వతాన్ని దాటడానికి ఎంత ప్రయత్నం చేసి 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 నువ్వు అలసిపోతున్నావేమో, నీ ఓపిక చాలట్లేదేమో. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, వాటన్నిటినీ నేనేం చేస్తాను, త్రోవగా మార్చేస్తాను. అంటే నువ్వు కష్టపడి ఎక్కాల్సిన అవసరంలా, కష్టపడి దాటాల్సిన అవసరంలా, సులువుగా దాటడానికి, ఆ పర్వతాల్ని సులువుగా దాటుకుంటూ వెళ్ళడానికి త్రోవగా మార్చేస్తాను అని చెప్పేసి మన దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. అంటే నువ్వు ఏ శ్రమల్లో, ఏ బాధల్లో, వేటి గురించి చింతిస్తున్నావో, ఏ పర్వతాలు నీకు అడ్డుగా ఉన్నాయో, వాటన్నిటి విషయము దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే, నీకు త్రోవగా మార్చబోతున్నాడంట. నీకున్న అడ్డంకులన్నిటినీ దేవుడు సులువుగా మార్చి నువ్వు సులువుగా దాటగలిగే జీవితాన్ని నీకు ఇస్తాడంట. అందుకోసమే ఆయన యందు విశ్వాసముతో ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మర్చిపోవద్దు. ఆయన నీకున్న ఆ పర్వతాల్ని, ఆ కొండల్ని ఏం చేయబోతున్నాడంట, సులువుగా రాజమార్గాలుగా మార్చబోతున్నాడంట. ఆ మార్గాల్ని దాటడానికి సిద్ధముగా ఉండు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు మంచిగా పొందుకొని గొప్ప ఉజ్జీవాన్ని చూడు. ఆమేన్.